కడప జిల్లా ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు మోటారు సైకిళ్ల చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి 3.50 లక్షల విలువైన 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ విభుకృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మోటార్ సైకిళ్ల చోరీ కేసులో నిందితుడు అయిన ప్రొద్దుటూరు పెన్నా నగర్ కు చెందిన సూర్య గురుతేజను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 7 చోరీ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు 3.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన 1 టౌన్ పోలీస్ బృందాన్ని ఏఎస్పీ అభినందించారు. మోటార్ సైకిళ్లను భద్రంగా పార్కు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. రీసెంట్గా లాస్ట్ మంత్ మనకు జయస్తాడి సునీల్ కుమార్ అనే ఒక కంప్లైంట్ వచ్చారు, వాళ్ళు బైక్ దొంగతనం అయిందని. అప్పుడు మేము కేసు తీసుకుని ఇన్వెస్టిగేట్ వర్కౌట్ చేసాము. ఇప్పుడు ఈరోజు మేము వర్కౌట్ చేసిన సీసీటీవీ అండ్ అదర్ టెక్నాలజికల్ టూల్స్ యూస్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడంలో మనకు ఇది సూర్య గురుతేజ అని ఒక అతను దొరికాడు. అతన్ని పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేసాం. ఇన్వెస్టిగేట్ చేసినలో అతను ఈ కేసు మాత్రం కాదు, ఆల్మోస్ట్ ఒక 10 బైక్స్ ఇప్పుడు వరకు దొంగతనం చేశాడు అని తెలిసిన తర్వాత దాంట్లో ఇప్పుడు వర్కౌట్ చేసి అరౌండ్ 7 బైక్స్ రికవర్ చేశాము. ఇంకా 3 బైక్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ అతను ఎందుకు ఇట్లా చేశాడని కనుక్కున్నప్పుడు అతని కేవలం జస్ట్ ఆల్కహాల్ అడిక్షన్ కోసం ఇవి ఇట్లా బైక్స్ తీసుకుంటాడు. అది ఎక్కడైనా కొంత తక్కువ రేట్లో సేల్ చేసి యూస్ టు బై ఆల్కహాల్ విత్ దట్ మనీ. అండ్ ఇతను ఎట్లా చేస్తాడంటే ఈజీగా పార్కింగ్ స్పాట్స్లో, పార్కింగ్ ఏరియాస్లో నైట్ టైంలో కొంచెం ఈజీ టు ఓపెన్ లాక్ లేదా అన్సెక్యూర్డ్ బైక్స్ ఉంటుంది, అది మాత్రం తీసుకొని ఈజీగా తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ ఎవరు రిసీవర్ ఉంటారో వాళ్ళకు జస్ట్ ఈజీగా సేల్ చేసి డబ్బులు తీసుకొని ఆల్కహాల్ మంత్ తాగుతాడు. దట్ వాజ్ హిస్ ఎంఓ. సో ఇప్పుడు ఇవి ఇంకా 3 బైక్స్ రిమైనింగ్ ఉన్నాయి. అండ్ వీ ఆల్సో వాంట్ టు సే దిస్, ఎస్పెషలీ ప్రొద్దుటూరులో ఉన్న షాప్స్ మెయిన్గా ఈ స్టోలన్ ప్రాపర్టీ ఎవరెవరు రిసీవ్ చేస్తారో వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇప్పటివరకు మెయిన్గా దొంగతనం ఎవరు చేస్తారో, ఎట్లా ఉంటారు వాళ్ళపైన మాత్రం ఎక్కువ ఫోకస్ చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ కొనుక్కుంటారు, బట్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ రికార్డ్స్ తీసుకున్నామంటే మోస్ట్ లైక్లీ అది దొంగతనం చేసిన బైక్గా ఉండవచ్చు. సో ఇది ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళ మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అండ్ ప్రజలు, ఇన్నసెంట్ పీపుల్, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ బైక్ తీసుకుంటారంటే లుక్ ఫర్ ప్రాపర్ రికార్డ్స్, ప్రాపర్ ఓనర్షిప్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ అవి అన్నీ చూసి తర్వాతనే తీసుకోండి. తక్కువ రేట్లో వస్తుందని అనుకుని డోంట్ బై స్టోలన్ ప్రాపర్టీ. అది మీ పైన రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీని మీ మీద కేసు వస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్. అండ్ అట్లానే మేము ఐ వాంట్ టు గివ్ అ బ్రీఫ్ అబౌట్ మన ప్రొద్దుటూరు ట్రాఫిక్ డివిజన్ పోలీస్ పర్ఫార్మెన్స్ ఫర్ 2026. ఇప్పుడు మోటార్ వెహికల్ కేసెస్ మాత్రం ఈసారి వీ హ్యావ్ 106 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ పెట్టాము. అండ్ మోటార్ వెహికల్ కేసెస్లో చలాన్ రికవరీ మాత్రం 7,88,500 రూపీస్ మేము రికవర్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ 2024 అండ్ 2025 వాళ్ళ ఎంటైర్ ఇయర్లో జరిగిన కలెక్షన్ అమౌంట్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్కి ఎక్కువ ఇప్పుడు మేము 26లో ఆల్రెడీ ఇంకా 7 months 8 months అయింది. 8th month ఇప్పుడు రన్నింగ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అది బ్రీచ్ చేసాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బ్రీచ్ చేసాము. అండ్ హెవీ కేసెస్ చలన కూడా ఆల్మోస్ట్ పక్కన వచ్చింది. అండ్ ఈ ఒక్కొక్క మంత్గా కూడా వీ హ్యావ్ ఇంక్రీజ్ ద కలెక్షన్ అండ్ నంబర్ ఆఫ్ కేసెస్ బుక్. దీంట్లో ఐ వాంట్ టు నేను ప్రొద్దుటూరు ప్రజలకు చెప్పకుంటున్న విషయం ఏమంటే, ఫాలో ట్రాఫిక్ రూల్స్, ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. ఇది సీరియస్గా చూస్తున్నాము. అండ్ వీల్ ఇంక్రీజ్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. అండ్ ఇక్కడ ఇంకా ఒక పెద్ద విషయం ఏమంటే, మైనర్స్ డ్రైవ్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. అది పైన కూడా మేము యాక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాము. పేరెంట్స్, డోంట్ గివ్ యువర్ వెహికల్స్ టు యువర్ చిల్డ్రన్ హు ఆర్ బిలో 18 years. ఒకటి. సెకండ్, లైసెన్స్ లేకుంటే కూడా
don't give vehicle to your children without evidence, even if they are above 18. అండ్ ఇవి మోడిఫికేషన్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడింగ్ చేయడం, నైట్ టైంలో ఎక్కువ స్పీడ్లో వెళ్ళడం టౌన్ రోడ్స్లో, ఇవి అన్నీ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ, విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. అండ్ బైక్స్ సీజ్ చేసి రిపీట్ అఫెండర్స్ బైక్స్ పూర్తిగా సీజ్ చేసి విల్ నాట్ బి రిలీజ్డ్ ఈజీలీ ఆల్సో. అండ్ మీకు ఏదైనా ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న కంప్లైంట్స్ బైక్ థెఫ్ట్ చాలా కేసెస్ మా నోటీస్కు రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 బైక్స్ ఇప్పుడు ఇతను తెలిసింది 7 బైక్స్ రికవర్ చేశాం. దాంట్లో కొంత కేసెస్ యాక్చువల్లీ మాకు నోటీస్లోనే లేదు, ఇతను అక్యూజ్ ద్వారా మాకు తెలిసింది. సో చిన్న చిన్న కేసెస్ కూడా పోలీస్ హెల్ప్ చేస్తారా, పోలీస్ పట్టుకుంటారా, వీళ్ళు ఇది రికవర్ అవుతుందా అని ఒక డౌట్లో చాలా మంది రారు. సో ప్లీజ్ చిన్న చిన్న థెఫ్ట్ కేసెస్ కూడా తీసుకురండి, మేము బుక్ చేస్తాం. మేబీ ఆ పర్టికులర్ పాయింట్లోని మేబీ ఇమీడియట్గా అక్యూస్ పట్టుకోలేకపోతాము, రికవరీ చేయలేకపోతాము, బట్ ఇట్ హెల్ప్స్ అస్ ఫిగర్ అవుట్ ద పర్సన్ ఇన్ ఫ్యూచర్. మాకు అవి అన్నీ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అక్యూస్ జనరలీ సీరియల్ అక్యూస్డ్ ఉంటారు, రిపీట్ అఫెండర్స్ ఉంటారు, వాళ్ళు పట్టుకోవడానికి ఇది కొంచెం మాకు ఈజీ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో వాట్ ఎవర్ అఫెన్సెస్, చిన్న చిన్న అఫెన్సెస్ కూడా నోటీస్కు తీసుకురండి. విల్ డెఫినెట్లీ పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ క్రాక్ దోస్ కేసెస్. థ్యాంక్ యూ. సార్, ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే గాంజా క్రికెట్ బెట్టింగ్ పైన విమర్శలు చేశారు. దీంతో వాస్తవం ఉందంటారా లేదా రాజకీయ పరంగానే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు? ఈ పాయింట్లో మనకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానిపైన యాక్ట్ చేస్తున్నాము అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ సచ్ కేసెస్ ఆల్సో. నేను ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏది గురించి మాట్లాడుతున్నారని ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. ఐ కెన్ కమెంట్ ఆన్ ద కేసెస్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఆల్రెడీ ఒక పెద్ద గాంజా కేసు వర్కౌట్ చేసాము, 4 kg గాంజా రికవర్ చేసాము, ఇంకా 2-3 లీడ్స్ ఉన్నాయి. సో అది పైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము అండ్ విల్ definitely catch out future cases against Ganja also. Apart from that, cricket betting cases already చాలా cases చేసాము and existing network లో ఇప్పుడు we are working out technological evidence also. సో అది నేను నా వర్క్, నా డిపార్ట్మెంట్ వర్క్ గురించి నేను చెప్పవచ్చు. I cannot comment on others words. అంటే అవినీతి బలపడుతుందని బహిరంగంగానే మాట్లాడారు కదా. ఎట్లా? ఐమ్ సారీ. అవినీతికి బలపడుతున్నారు అధికారులు అని చెప్పి బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా ఎమ్మెల్యే గారు. అవి రాజకీయ విమర్శలే అంటారా? అదే నేను చెప్తున్నాను, వాళ్ళు ఏం చెప్తున్నారు దానిపైన నేను కమెంట్ చేయలేను. నా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్ బోత్ ద డిపార్ట్మెంట్స్, బోత్ విత్ రెస్పెక్ట్ టు గంజా కేసెస్ అండ్ క్రికెట్ బెట్టింగ్ కేసెస్, వీ హావ్ పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ పని చేస్తున్నాము. అండ్ నోన్ నెట్వర్క్స్ అండ్ నోన్ సప్లయర్స్ మీద వాచ్ పెట్టాము అండ్ ఇన్ఫాక్ట్ కేసెస్ కూడా ట్రాక్ చేసాము. విల్ కంటిన్యూ వర్కింగ్ ఆన్ ద టాస్క్. ఈరోజు అలాగే అసాంఘిక కార్యక్రమాలలో కొంతమంది కింది స్థాయి సిబ్బంది అవినీతి పాల్పడ్డాయని చెప్పి వచ్చింది కదా. అసాంఘిక కార్యక్రమాలలో అంటే వ్యభిచార పై ఇటీవల కాలంలో అమౌంట్ తీసుకున్నట్లు వచ్చింది కదా, దానిపైన ఏమన్నా విచారణ చేస్తున్నారు? విచారణ చేస్తుంటే వాళ్ళపైన చర్యలు ఏమైనా తీసుకున్నారు? సో ఇప్పుడు నాకు ఈ రోజే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను నిన్న వరకు డ్యూటీలో, అవుట్ సైడ్ డ్యూటీలో ఉన్నాను. సో ఈ రోజు నా నోటీస్కి వచ్చింది. వీ హావ్ టేకెన్ అప్ ద ఎంక్వైరీ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఎంక్వైరీ జరుగుతుంది.